మూడింటిలో ముఖ్యమైనది ప్రేమే. నీకు నిరీక్షణ ఉన్నా, నీకు విశ్వాసం ఉన్నా, నీకు బలమైనటువంటి భక్తి కలిగినటువంటి జీవితం కలిగి ఉన్నా కూడా క్రియలు లేకపోతే జీరో. విశ్వాసం ఉన్నటువంటి నీవు, క్రియలు ఉన్నటువంటి నీవు, నిరీక్షణ ఉన్నటువంటి నీకు కూడా ఏముండాలి అంటే ప్రేమ ఉండాలి. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట కూడా రాయింది, క్రియలు లేని విశ్వాసము, చెప్పండి ఏంటి? మృతం. అంటే చెప్పండి అమ్మా, ఏంటి మృతం అంటే? క్రీస్తునందు మృతులు ధన్యులు. మృతులు అంటే ఏంది అని అర్థం? చచ్చిపోవడం. చచ్చిపోయిన వారితో సమానముగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు. ఎందుకు అంటే క్రియలు లేని విశ్వాసులు, ప్రేమ లేని విశ్వాసులు వారి యొక్క జీవితంలో దేవుడు ఉన్నాడని భావిస్తూ ఉన్నారు, కానీ దేవునిలో ఉన్నటువంటి ప్రేమ, దేవునిలో ఉన్నటువంటి సహనము, దేవునిలో ఉన్నటువంటి గొప్ప కార్యాలు వీరిలో ఉండడం లేదు. ఎంత విచారకరము ప్రియులను. యేసుక్రీస్తుని నమ్ముకున్నారు వీళ్ళు, యేసుని నమ్ముకున్నారు, కానీ యేసులో ఉన్న ప్రేమ, యేసులో ఉన్న దీర్ఘశాంతము, యేసులో ఉన్నటువంటి ఓపిక, యేసులో ఉన్నటువంటి శాశ్వత కాలమైన ప్రేమ ఉండడం లేదు ప్రియులారా. దేవుడు అంటూ ఉన్నాడు, ప్రేమ లేకపోయినా పర్లేదు కానీ విశ్వాసము, భక్తి, నిరీక్షణ ఉంటే చాలు అన్నాడా? ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు అయినా